ఈయన అందరూ అవన్నీ అనుకున్నాం సిద్ధు మట్టి కూడా మట్టి పచ్చగా బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. ఎల్లంపల్లి నీటిని వెంటనే విడుదల చేయాలి. ఎల్లంపల్లి నీటిని వెంటనే ఎల్లంపల్లి వాటర్ వెంటనే విడుదల చేయాలి. ఎల్లంపల్లి వాటర్ వెంటనే విడుదల చేయాలి. మహాశివరాత్రి సందర్భంగా హిందూ భక్తులందరికీ గోదావరిని అందించాలి. మహాశివరాత్రి సందర్భంగా గోదావరి నీటిని వెంటనే విడుదల చేయాలి. శివభక్తులందరికీ గోదావరి స్నానం చేసే విధంగా కల్పించాలి. శివభక్తులందరికీ గోదావరి స్నానం చేసే బీజేపీ ఎల్లంపల్లి నీటిని వెంటనే ఎల్లంపల్లి నీటిని వెంటనే ఎల్లంపల్లి నీటిని వెంటనే శివరాత్రి సందర్భంగా హిందూ భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా గోదావరి నీటిని వెంటనే శివభక్తులందరికీ ఇబ్బంది కాకుండా గోదావరి నీటిని వెంటనే ఎల్లంపల్లి నీటిని వెంటనే ఎల్లంపల్లి నీటిని వెంటనే 26వ తారీఖు శివరాత్రి సందర్భంగా హిందూ భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా గోదావరి నీటిని వెంటనే గోదావరి నీటిని వెంటనే ఎల్లంపల్లి నీటిని వెంటనే భారత్ మాతాకి భారత్ మాతాకి. రామగుండం నియోజకవర్గంలో దాదాపుగా 3 లక్షల మంది నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఇటు సింగరేణి పరిశ్రమ, అటు ఎన్టీపీసీ, జెన్కో లాంటి ప్రధాన పరిశ్రమలు ఉంటూ గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ఈ రామగుండం నియోజకవర్గాన్ని ఈరోజు గోదావరి నదిని చూసినట్టయితే చాలా దుర్భర పరిస్థితిలో ఉంది. ఈ గోదావరి పరిస్థితి గతంలో చూసినట్లయితే నిత్యం నిండుకుండలా ప్రవహిస్తున్నటువంటి ఈ గోదావరి ఇప్పుడు ఎడారిలా మారి ఈ రామగుండం నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ యొక్క సొంత పోకడలతో పాటు ఇక్కడ ఇసుక డంపులను ఆర్థికంగా నిలువుదోపిడీ చేస్తూ ఇసుకను తరలిస్తూ ఆర్థికంగా ఆయన యొక్క స్వలాభాన్ని చేసుకుంటున్నారే తప్ప ప్రజలకు ఈ రాబోయే వేసవి కాలంలో గోదావరి నీరు లేకపోవడం వల్ల నీటి ఎద్దడిని గమనించకపోవడము చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారికి ఒకటే భారతీయ జనతా పార్టీ ద్వారా విన్నపం చేస్తున్నాము. అయ్యా, మీ నాయకత్వం కావచ్చు, మీ యొక్క అనుచరులు కావచ్చు, చాలా గొప్పగా రామగుండం నియోజకవర్గంలో రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ చాలా గొప్ప వ్యక్తి. ఈ గొప్ప వ్యక్తి పరిపాలనలో 90,000 మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే నువ్వు చేస్తున్నది ఏదయ్యా అంటే ఈ గోదావరిని మొత్తం ఎడారిలాగా చేస్తున్నావు. రాబోయే 26వ తారీఖు రోజు చూసుకున్నట్టయితే హిందువులందరూ పవిత్రంగా పూజించేటువంటి ఆ పరమశివుని యొక్క మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ గోదావరికి వచ్చే భక్తులు ఎక్కడ స్నానం చేయాలి, ఏం చేస్తున్నారు, ఇప్పటికి కూడా దీనిపై శ్రద్ధ లేకపోవడము చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. వెంటనే ప్రజాప్రతినిధి అయినటువంటి మకాన్ సింగ్ కావచ్చు, మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు కావచ్చు, వెంటనే స్పందించి ఎల్లంపల్లి ద్వారా వస్తున్నటువంటి నీటిని వెంటనే విడుదల చేసి 26 తారీఖు జరిగేటువంటి మహాశివరాత్రికి వచ్చే గోదావరి కని నుండి ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులందరికీ ఈ స్నానాలు చేసే విధంగా గోదావరి నీటిని వెంటనే ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇన్ఛార్జ్ కమిషనర్ అయినటువంటి అరుణశ్రీ మేడం గారికి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఈ యొక్క దుస్థితిని, ఈ చెత్తా చెదారాన్ని క్లీన్ చేసి రాబోయే కాలంలో హిందూ భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా వెంటనే అటు ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తారా, లేకుంటే సుందీళ్ళ బ్యారేజ్ నుండి రివర్స్ డంపింగ్ చేస్తారా,
ఏ విధంగా చేసినా కూడా హిందూ భక్తులందరికీ సౌకర్యం కలిగే విధంగా, శివభక్తులందరికీ సౌకర్యం కలిగే విధంగా వెంటనే గోదావరి నీటిని ఇక్కడ స్నానాలకు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.